వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. తెలంగాణ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రెగ్యులర్ ఉద్యోగులతో సహా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, టెంపరరీ ఉద్యోగులకు, పెన్షనర్లకు ₹1,00,00,000 వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 14 బ్యాంకులతో రేవంత్ ఎంఓయూ కుదుర్చుకున్నారు. బీమా పథకం జూన్ 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ కింద ₹1,20,00,000, సహజ మరణానికి ₹10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఉద్యోగుల నుంచి ఎటువంటి ప్రీమియం తీసుకోకుండానే ఈ బీమా వర్తిస్తుందని సీఎం స్పష్టం చేశారు. మిమ్మల్ని డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యత తీసుకోకంటే ముందు డిసెంబర్ 1 నాడు మీకేమైనా జీతాలు వచ్చిండేనా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విడతల వారీగా మీరెక్కడనో విధిలేని పరిస్థితుల్లో ఇన్స్టాల్మెంట్లల్లో మీరు ఇల్లు తెచ్చుకోనో, పిల్లల చదువుల కోసం తెచ్చుకోనో, లేకపోతే ఆరోగ్యం కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం మీరు లోన్లు తెచ్చుకొని ఇన్స్టాల్మెంట్లు మీరు కట్టుకుంటుంటే మీ యజమాని కూడా మీకు జీతాలు ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే పరిస్థితి ఉండే. ఆ రోజు ఏ రోజు కూడా 10 తారీఖు కంటే ముందు మీకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం జీతం ఒక్కసారి కూడా వచ్చే పరిస్థితి లేదు. వెనకటికి ఎవరు అనేది మేం పఠాన్లకు బాకీ, మాకు ఫకీర్లు బాకీ అని. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి మొత్తం గందరగోళం. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని.